ఆగో ఏడవ పార ఈడగిట్లుందా శారదా ఈ పారగిట్ల చూసినావా అనే కనబడతలేదు. పారనా అమ్ముకున్నా, వచ్చిన పైసలతోని నగలు పట్టు చీరలు కొనుక్కున్నా. అయ్యో ఎందుకు కోపానికి వస్తానవే, కనిపిస్తలేదు అని అడిగినా. నాకు ఇంకేం పని, అవిటిని చూసుకుంటేనే ఉంటా. కోపాలకే నిన్ను అడుగుడు, నాదే బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువనా ఇంకేమన్నా అన్నానా? పో పొలం కాడికే కదా, పోయి అక్కడనే ఉండు, అక్కడనే వండు, ఇంటికెందుకు వచ్చుడో. చి, ఎప్పుడు పొలం పొలం పొలం. నా బతుకు పాడుగాను, ఇంత పిసబిత్రోని వేసుకున్నా. ఎందుకే గట్లంటావు? ఇంట్లో ఒక మనిషి ఉన్నదని, దానికి కోరికలు ఉంటాయని సోయి ఉన్నదా నీకేమన్నా? గట్లెందుకంటానేవే, ఏం తక్కువ అయింది నీకు? అబ్బో అన్ని ఎక్కువైనాయి. డిగ్రీ చదువుకున్నాడు, మంచి నౌకరత్తుందని చెప్తే నిన్ను పెళ్లి చేసుకున్నా. అరే నౌకరు రాకపోతే ఏమైతుంది? నీకు తిండి పెడతలేనా, మంచిగా చూసుకుంటలేనా? చి, ఇది ఒక బతికేనా? మంచిగా సిటీలా ఒక పెద్ద బంగ్లా, తిరగడానికి ఒక కారు, పని చేయడానికి పని మనుషులు, వేసుకోవడానికి నగలు, కట్టుకోవడానికి పట్టు చీరలు. అది బతుకంటే. ఎన్నో కలలు కన్నా. కానీ నువ్వేం చేస్తున్నావు? వ్యవసాయం. అబ్బో వ్యవసాయం, మట్టిని తీసుకుంటా, మట్టిలో బొర్రకుంటా. చిచి, మట్టిని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోడే. నాకు మాత్రం నిన్ను చూస్తే అసహ్యం అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఉన్న 4 ఎకరాలు అమ్ము, వచ్చిన పైసలతో ఎట్లా బతకాలనో నేను చూపిస్తా. రామా ఎటు పోతున్నావే? శారదక్కల ఇంటికి. ఎందుకు? మా అన్న కొనిచ్చిన చీర చూపెట్టడానికి పోతాను. అవసరమా? కట్టుకున్నాక చూడదా? కొనుక్కును చూపించలేదంటది. ఆమె అనుకుంటుందో అనుకోదో గాని నువ్వు చీర ఆమెకు చూయించి ఓ 5 గంటలు ముచ్చట పెట్టకపోతే నీకు మాత్రం నిద్ర పట్టదే. పోవే. నీకేమైతుంది? నువ్వు కులిపోతాను ఉన్నావు. మనకున్నే చెప్పకపోతే మన గురించి గొప్పగా ఎట్లా మాట్లాడుకుంటారు? అబ్బా అన్న, ఇలా అన్న పని అయింది. పో వదిని ఇలా అన్నను పరిశాన్ చేస్తుందో. శారదక్క ఉన్నావా? ఉన్నా, దాచెల్లే కూసుందిరా. పని అయిందానే? అయింది, తినొచ్చినా. అబ్బా కూసా. అగో సంచిలో ఏం తెచ్చినావు? ఏ చీర మా అన్న కొనిచ్చిండక్క. మంచిగా ఉన్నదా? అబ్బా ఎంత మంచిగా ఉంది చెల్లె. అబ్బా నాకు ఈ కలర్ అంటే మస్తు ఇష్టం. ఏంది మీ అన్న కొనిచ్చిండా? మొన్ననే ఒకటి కొనిచ్చే కదా. అవునక్క, చీరలద్దు బంగారం కొనిమన్నా, ఈసారి నగలు కొనిస్తాడు. నీకు మీ అన్న కొనిస్తాడు, మా మరిది కూడా కొనిస్తాడు. నువ్వెంత అదృష్టవంతురాలు. మా అన్నోళ్ళు బాగా ధనవంతులు, నేను ఏది అడిగితే అది కొనిచ్చుడే. మరి మీ వదిన ఏమన్నదా? ఆమెకు తెలియకుండానే కొనిస్తాడు. మా వాళ్ళు బికారే, మా ఆయన బికారే. నాకు కోరిక ఉంది గాని దొరుకుతలేదు. నా రాతే మంచిగా లేదు. ఏ బావని అడుగు, దాంట్లో ఏముంది, కొనిస్తాడు. ఇవాళ ఇంటికైతే రాని, ఏదోటి కావాలి. ఓపిక పట్టేదే లేదుగా. అత్తుండు కదా, నా కోరికలను నడుచుకుంటా నేను బతకలేను. ఇప్పుడు ఏమైందే? నాకు నగలు కావాలి, చీరలు కావాలి. కొనిత్తది టైం రాని. టైమా? ఇంకెప్పుడు? నీ ముసల్దాన్ని అయినాకనా? అచ్చే పంట అమ్మిన పైసలన్నీ నీకైతుంది, నువ్వు ఏదన్నా కొనుక్కో. అట్లా ఎన్నిసార్లు చెప్పలే? అయినా అవి వచ్చేటప్పటికి ఎప్పుడు ఏదో ఖర్చు ఉంటూనే ఉంటది. అవన్నీ నాకు అవసరం లేదు, నాకు కావాలి. నా దగ్గర పైసలు లేవు. అప్పు వేసి తీసుకురా. నాకు అప్పేవలేరు, అదంటే నాకు భయం. అయితే భూమేమో. నేను సావనైనా చెప్తా గాని భూమి అమ్మ. అయితే జావు. పెండ్లాం కోరికలు తీర్చలేని మొగుడెందుకు? ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఇవాళ వస్తాను కదా. ఎవలో? అగో సత్యనా, ఇక్కడున్నవేంద్రా? అగో ఏమైందే?
ఎందుకు ఎడుతున్నావురా? ఆ చేతులు ఏంటిది? అరే నా బాధకు ఇదే పరిష్కారం రా. ఏంది నీకు బాధనా? నీకేం బాధరా? అరే మీ అదినకు కోరికలు ఎక్కువ. ఇట్లా తీర్చడానికి నా ఉన్న భూమిని అమ్మి దాని కోరికలు తీర్చమంటుందిరా. మనిషి పుట్టిందే సావడానికి, కానీ ఆ దేవుడు తీసుకుపోయినప్పుడే పోవాలి. నీచి నువ్వు సావాలనుకోవడం కరెక్ట్ కాదురా. వేరే దారి లేదు. నేను సావనైనా చత్త కానీ నా భూమిని అమ్మలేనురా. అబ్బా భూమి అమ్మకుంటా నువ్వు లేరా ఫస్ట్. ఇవో ఒక పని చెయ్యి, నీకు నేను పైసలు ఇస్తా. దేశంలో ఏ మూల కన్నా పోయి నీకు నచ్చిన పని చేసుకుంటా బతుకు. నీకెప్పుడన్నా రాబుద్ది అయితే రా, లేకుంటే అక్కడనే ఉండు. అంతేగాని సచ్చుడు మాత్రం అది. అంతేనంట వారా? అంతేరా. ఈ మనిషి నిన్న అనంగా పోయిండు, ఇంకా రాకపోయే. అసలు ఎక్కడికి పోయిండు? అట్లా పోయన్న చూస్తా ఎటు పోయిండా. చిన్నవ్వా, మా ఆయన కనబడ్డా? ఎప్పుడు గిట్లా పోలేదు, ఏడికి పోయిండు? బమ్మయ్య, ఓ బమ్మయ్య. వదిలి ఏంది వదిన గిట వచ్చినావు? మీ అన్న గిట్లా కనిపించిండా? కనిపించండి నిన్న పొలం కాడ ఏదో బాధ కొద్దున్నాడు. ఏమైంది? నిన్న ఇంట్లో కొంచెం గిలగిల అయి ఉండే, నిన్న అనంగా పోయిండు, ఇంకా వత్తలేడు. ఒక్క రోజన్నా తిట్టకుండా ఉండకపోయి బావని. ఇప్పుడు కనబడకపోతే విలువ తెలిసొస్తుంది అమ్మకు. ఇప్పటికీ మనిషి ఇంటికి రాక 20 రోజులు అవుతుంది. ఎక్కడికి పోయిండో, ఏడున్నాడో? చంద్రయ్య బాబు, మా ఆయన్ని ఎక్కడన్నా చూసినావే? అయ్యో చూడలేదా? ఇదంతా నేను చేసుకున్నది, నా కర్మ. నా ముఖం పాడుగాను, ఉన్నప్పుడేమో ఓర్వకపోతే. అయ్యో దేవుడా, ఎక్కడున్నాడో ఎట్లున్నాడో. అక్క అక్క, ఏందే? కట్ట కింద బాయలా ఎవరో వాడి చచ్చిపోయారట. శవం నీళ్ళలో తేలుతుందట. అందరు పోతురు. అత్తవా? అవునా? జల్ది రాయ్. రామా, నాకెందుకో భయం అవుతుంది. ఎందుకక్క? ఇంతకు నీకు ముచ్చట ఎవరు చెప్పిండే? పూజయ్య బాబు చెప్పిండే. చచ్చిపోయిన వాళ్ళు ఇంతకు ఆడోళ్ళ మొగోళ్ళే? మొగైనట. అయ్యో తెలియ బావే. బమ్మాయి అత్తండి. గిలేట ఆగా ఊరికెత్తురు. ఎటు పోతారు పరిశాన్గా? ఎవరో చచ్చిపోయినరట, చూస్తానికి పోతాను. చచ్చిపోయినాయనే పక్కూరైనట. శవం తీసుకుపోయారు. పరిశాన్ ఎందుకైతే నడవరు. దేవుడా, ఆయన ఎక్కడున్నా మంచిగా ఉండాలి. ఆయన లేకుండా నేను బతకలేను. హలో సత్యనా, మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నారా? ఇంతకు ఏడున్నవే నువ్వు? అస్సాంలా కాపీ తోటలా పనిచేస్తున్నా. మా శారద మంచిగా ఉందా? ఏమి శారదకేంది, మంచిగా పంట వేసింది, పంట మంచిగా వండింది, సంతోషం కొద్దున్నదే. మరి మనిషి ఏమైనా మారిందారా? మారిందన్నా? అయితే నేను అత్తరయ్యా. రా అన్నా. అబ్బా, నా కష్టానికి ఫలితం. ఈ భూమి ఎంత మంచిది, బంగారం అసొంటిది. పంట ఇంత మంచిగా వండింది ఈసారి. పోయినసారి కన్నా ఇప్పుడు ఇంకా మంచిగా వండింది. పంట వండితే ఇంత మంచిగా ఉంటుందని నాకు తెలియదు. ఇన్ని రోజులు చాలు నాకు ఈ తృప్తి. పంట అమ్మిన పైసలు చేతికి వచ్చినాయి. ఇక నా కోరికలన్నీ తీర్చుకుంటా
నా ఇష్టం ఉన్నే కొనుక్కుంటా. ఆయనే లేనప్పుడు నాకు ఈ సోకులు ఎందుకు, నాకు మా ఆయనే కావాలి, ఇవేం వద్దు. వదినే గడ్డి కుప్పలేస్తున్నావా? ఏ సంగతి గిట్ల వచ్చినావు బామ్మయ్య? అన్న లేడు కదా, పంట మంచిగా వండిందా? మంచిగా వండింది. సరే గాని మీ పొలం అమ్ముతావా? మా పొలం అమ్ముతారా? నీకెవరు చెప్పిండ్రు? సత్యన్న ఉన్నప్పుడు అమ్ము అమ్ము అంటూ ఒకటి కదా, నాకు సత్యన్న చెప్పిండు. భూమి విలువ తెలియక అమ్ముతా అన్న, దీని విలువ తెలిసింది అమ్మ. అగో సత్యనత్తుండు. అగో వచ్చినావా? నా దగ్గర రావద్దు. ఏ రోజైతే నువ్వు నన్ను చావనన్నావో ఆ రోజే నేను చచ్చిందనుకో. తప్పైందయ్యా, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? అదంతా తర్వాత ముచ్చరా. ఇప్పుడు ఈ జాగా నీ చేతులుంది. నన్ను అమ్మువంటి కదా, ఇప్పుడు అమ్ముకో. అమ్మా, నువ్వు పోయినాక ఈ భూమి విలువ తెలిసింది. శారదా, ఈ భూమి మా ముత్తాత మా తాతకిచ్చిండు, మా తాత నాకిచ్చిండు. ఇప్పుడు ఈ భూమి నువ్వు అమ్ము అన్నావు. ఈ భూమి నా ప్రాణమే. అసొంటి భూమి నువ్వు అమ్ము అన్నావంటే నా ప్రాణాన్ని కూడా అమ్ము అన్నట్టే. నువ్వు వ్యవసాయం గురించి ఏమన్నా గుర్తుందా? అవునే, మేము మట్టినే విసుకుతాం, మట్టినే పొరుతాం, అయినా తప్పేముందే? అట్లా చేయబట్టే రైతు తన కడుపు నింపుకుంటూ అందరి కడుపులు నింపుతాండే. రైతు మట్టిలో దిగపోతే ఒక్కసారి ఎట్లుంటుందో ఆలోచించు. నువ్వు లేనప్పటి నుండి చూస్తున్నా, దీని విలువ తెలిసింది. నన్ను క్షమించయ్యా. సరే, ఇప్పుడు పంట అమ్మిన పైసలతోని నీకు నచ్చింది కొనుకపో. నాకేం వద్దు, నేనేం కొనుక్కోను. మళ్ళా పంట ఇద్దాం. ఇగో నా నర్సయ్య బాపు బిడ్డ పెళ్లి చేస్తాడట. పెళ్లి చేస్తే ఇప్పుడు ఏంది? ఇప్పుడు వచ్చిన పైసలు మనం మళ్ళా పంట పండించే పైసలతోటి పైసలతోని అలా బిడ్డ పెళ్లికి జాగా అమ్ముతాడట. అది మనం కొందాం. నువ్వు భూమి కొంటావానే? అమ్మి ఇది మంచి కూడా